కృష్ణ టాక్స్. ఈరోజు మన ముందున్న వ్యక్తి ఎవరో కాదు, ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ఎన్నో ఉచిత వివాహాలు అలాగే ఎన్నో అన్నదానాలు చేస్తూ ప్రొద్దుటూరులో బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన చెల్లా రాజగోపాల్ గారు. నమస్తే రాజగోపాల్ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. కొంచెం నవ్వండి సార్, చాలా సీరియస్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే క్వశ్చన్లు ఎలా అడగాలి అని నాకే భయం వేస్తుంది. ఏం లేదమ్మా, చాలా ఫ్రీగా చెప్తా. మీరు అట్లా అనుకోవాల్సిన అవసరమే లేదు. నా ఫేసే అట్లా ఉంటుంది. కాకపోతే చాలా కలగొలుపుగానే ఉంటారు టౌన్లో. ఎవరినైనా అడగండి, చాలా బాగానే మాట్లాడతా. అవును, ఈ మధ్య మీ పేరు చాలా బాగా వింటున్నాం మేము. అయితే మీరు రాజగోపాల్ గారు అంటే దానికంటే మీసాల రాజగోపాల్ అంటే బాగా అందరికి తెలిసేమో కదా. నాకు మిస్సం ఇంత లాభ వస్తుందని 91లో మా నాయనకు సీరియస్గా ఉంటే మా అమ్మ మా ఇంటి దేవుడు మద్దిలేటి స్వామి, మా ఇలవేల్పు మా ఇంటి దేవుడు, ఆయనకు ముక్కు అన్నారు. పిల్లోళ్ళు అందరూ మేము 5 మంది మా నల్లదమ్ముళ్ళు, తల్లిదండ్రి 5 మంది మా నల్లదమ్ముళ్ళు. ఆడ మా దేవునికి ముక్కు అనేది మా అమ్మ, దేవునికి ఎంట్రుకలు ఇవ్వాలి. మా తమ్ముడు నాలుగో పిల్లోడికి రవిశంకర్ అనే పిల్లోడికి తట్టు పోసింది, అమ్మవారిని పోస్తుంది కదా. అప్పుడు లేట్ అయిపోయింది, అది పోవాల్సిన టైం కన్నా 2 నెలలు ఎక్స్ట్రా గడిచిపోయింది. అప్పుడు ఇంతలా మిస్సాలు వచ్చాయి. నాకు ఇంత బాగా మిస్సాలు వస్తాయా అని అప్పటి నుంచి బాగుందిలే మిస్సాం అని పెట్టుకుంటూ వచ్చాను. అప్పటి నుంచి మిస్సాల్ రాజా అని అన్నారు. ఇప్పుడు అది పోయి ఎక్కువ చల్లారాజా అనే పేరు వచ్చింది. ఓకే. అయితే మీ బాల్యం గురించి, మరి మీ చదువు, మీ వివాహం ఇవన్నీ మాకు తెలియదండి. ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు అడగడానికి. మరి మీ బాల్యం అయితే మీరు ముందుగా చెప్తారా? మా సొంత ఊరు వచ్చేసి అంటే మా నాయనగారి కాలం. మా అబ్బ అక్కడ బేతంచెల్ల దగ్గర రంగాపురం, మద్దిలేటి స్వామి దేవుడు అని ఆ రంగాపురం, ఆ ఊరు మాది. అప్పుడు ఏదో దాంట్లో ఆ గొడవల్లో మా అబ్బ కాలం అయిపోతే చనిపోతే మా తండ్రి 8th క్లాస్ చదువుతానంట డోన్లో హాస్టల్లో. ఆడుండే గొడవలు ఎందుకని అక్కడ ఇడిసినారు. అప్పుడు వీళ్ళు కడుపు చేత పుట్ట చేత పట్టుకొని చాగలమరి వచ్చాడు. మా నాయన ఇక్కడికి వచ్చేందుకు 13 ఏళ్ళ పిల్లోడు. ఓకే, అంటే మీరు మైగ్రేట్ అయ్యారు అక్కడి నుంచి ఇక్కడికి? నేను కాదు, మా ఫాదర్ వాళ్ళే. మా ఫాదరే 13 ఇయర్స్ అప్పటికి ఆయనకు. మా పెదనాయన, మా నాయన, వాళ్ళకు ఒక 4 అక్కలు. అంటే ప్రజెంట్ ఒక ఆమె ఉంది, మిగతా వాళ్ళు చనిపోయినారు. మా మేనత్త కాదరవాదలు ఉంది ఒక ఆమె. అది మాది. మా నాయన ఇక్కడ మాలేపాటులో పెళ్లి చేసుకొని, మాలేపాటు ధర్మల దగ్గర ఉంది కదా, ఇక్కడ సెటిల్ అయిపోయాడు ప్రొద్దుటూరులో. నేను 1971లో ఇక్కడికి వచ్చిన. 64 నాది డేట్ ఆఫ్ బర్త్. అంటే నేను అక్కడే చాగల్మర్లోనే 2nd స్టాండర్డ్ వరకు చదివినట్టు గుర్తు. నాకు ఇక్కడికి వచ్చేందుకు 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ జాయిన్ అయినా నేను ఇక్కడ. అప్పుడు ఆ టైంలో ఇక్కడికి వచ్చిన. మా నాయన కాకపోతే 1967లో ప్రొద్దుటూరుకి వచ్చినాడు. చిన్న వ్యాపారం, ఒక బియ్యం వ్యాపారం చేసుకుంటున్నాడు. ఒక రైస్ మిల్లో వడ్లు ఆడుకొని బియ్యం అమ్ముకుంటా ఉన్నాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కడి నుంచి చాలా కష్టపడి ఇక్కడికి వచ్చినాడు. ఇంకా నా బాల్యం ఇంటర్మీడియట్తోనే ఆగిపోయింది. మా నాయనకు 79-80లో ఆపరేషన్ జరిగింది సిఎంసి హాస్పిటల్లో, వేలూరు. చాలా సీరియస్గా ఉన్నది. మమ్మల్ని అందరినీ తోడుకొని రమ్మన్నాడు డాక్టర్ని. డాక్టర్ ప్రసాద్ రెడ్డి మా నాయన చూసేవాడు. అప్పుడు ఆయన కొత్తగా పెట్టిండే, ఆడ చూస్తా అన్నారు. వాళ్ళంతా తీసుకొని పోయినారు. నాకు బాగా గుర్తుంది డాక్టర్ ప్రసాద్ రెడ్డి. అప్పటి నుంచి ఇప్పుడు బాగా పాపులర్ అయినా అప్పట్లో ఆయన కూడా ఇంటి దగ్గరికి వచ్చి చూసేవాడు. అంటే మా నాయన కదలలేని పరిస్థితి అప్పుడు. నేను సార్ని మళ్ళీ సైకిల్లో పోయి వదిలి వస్తాను. నాకు బాగా గుర్తుంది, సార్ని వదిలి వస్తాను. ఆయన వేలూరు తోడుకొని పోయినాడు. ఆయన సీరియస్గా ఉందని మమ్మల్ని పిలిచినాడు అందరినీ. మా అమ్మ మా నాయన పోయినారు. మా మేనమ్మ ఒక ఆయన కిట్టన్న అని మాలేపాళ్ళు, ఆయన తోడుకొని పోయినాడు మమ్మల్ని అందరినీ. దాదాపు 3 నెలలు ఉండాల్సింది వచ్చింది. అప్పుడు నేను 2nd ఇయర్ చదువుతాను ఇంటర్మీడియట్. ఇంకా అంతే. వచ్చిన తర్వాత నాయన బాగైంది. ఒక 4 నెలలకు వచ్చినాము. ఆగస్టులో వెళ్ళిపోయినాం 81లో. 79 ఆ టైంలో పోయినాం. వచ్చినాము. ఇంకా వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉన్నాయి. ఆడికి 10th అయిపోయింది. 81లో ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. వద్దు పోయినా, వ్యాపారం లేకపో, అందరూ ఇదే అయితే కష్టమవుతుంది, నేను నడవలేని పరిస్థితి, రాలేని పరిస్థితి అంటే అప్పుడు వ్యాపారానికి వెళ్ళిపోయినా. ఇంకా అంతే. 2nd ఇయర్తో డిస్కంటిన్యూ. అది కూడా కంప్లీట్ కాలే. ఇప్పటికి కూడా కాలే. ఇంకేం పని ఉంది, ఇంకా ఇంటర్ వరకు 2nd ఇయరే. అది తర్వాత మీరు ఏం చేసేవారు? ఇంకా రైస్ బిజినెస్ చేస్తాను నేను. 83లో చిన్న వయసులోనే నాకు మ్యారేజ్ చేసినారు. మా అమ్మకు అప్పుడు టీబీ అటాచ్ అయినది. డాక్టర్ సుబ్బయ్య చూసినాడు. అప్పుడు ఈ ఊపనగుట్టాలతో ఊదే పువ్వులు ఉన్నాయి, కష్టం ఇది ఉంటే ఇట్లా అంటే అప్పుడు చాలా చిన్న 19 ఏళ్ళు నాకు వచ్చి రాక. ఆ టైంలో పెళ్లి చేసినారు. చేసిన తర్వాత ఆ బియ్యం వ్యాపారం చూసుకుంటా ఉన్నాయి. మా దగ్గర 2 పని చేస్తున్నారు, కమాలు తిరుపయాలు అని 2. ఇంకా వాళ్ళకు తోడుగా అట్లే ఉన్నాయి. కొద్ది రోజులు ఉంటే అప్పుడు 83లో రామారావు గవర్నమెంట్ వచ్చింది. బియ్యం వ్యాపారం అనేది చాలా కష్టం అయిపోయింది. నా స్నేహితులు ఫైనాన్స్ పెడదామంటారని
వేరే రెడ్డిస్ ఎక్కువ నాకు సవాసం. మేము యాదవులమైనా కూడా నాకు పిల్లతనం నుంచి ముస్లిమ్స్, శెట్టి గారు, నా చదువుకునే రోజులు కూడా వాళ్ళే నాకు స్నేహితులు రెడ్డిస్. వీళ్ళంతా ఉన్నారు. కలిసి పెట్టుకుందాంరా ఇట్లా అని అన్నారు. సరే కలిసి పెడదామన్నప్పుడు మా నాయన ఒప్పుకోకుంటే నేను వాళ్ళ దగ్గర గుమస్తాగైనా చేస్తా అని చెప్పిన. నా స్నేహితులు నన్ను రమ్మన్నారు అని. కాకపోతే వద్దులేని మా నాయన ఒక 40,000 అప్పట్లో ఇచ్చినాడు. 83 నవంబర్ ఫస్ట్ స్టార్ట్ చేసిన. ఏ నక్షత్రంలో పెట్టినామో వ్యాపారం అయితే బాగానే కలిసి వచ్చింది. ఇంకా చిన్నగా దాంతోపాటు చిట్స్, ఇంకా వేరే వ్యాపారాలు. చిట్స్ ఫైనాన్సే. 1991లో లిక్కర్ ఫీల్డ్లోకి కూడా వచ్చినాం. 91 నుండి అంటే ఎవరితోన్నా భాగాలు పెట్టుకొని అట్లా చేస్తాను. 99 నుంచి సొంతం షాపులు పెట్టినాం. ఇంకా 99 నుంచి చల్లా రాజా, స్పార్క్ రాజా అనేది మిసాల్ రాజా అయిపోయింది. అటు నుంచి మరి పిల్లలు సార్? పిల్లలు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. 2 ఆడపిల్లలు వచ్చేసి యుఎస్ఏ సెటిల్ అయినారు. డెట్రాయిట్లో ఉంది పెద్దమ్మ, ఇప్పుడు వచ్చింది. చిన్నమ్మాయి డెలివరీ ఏంటిగిన ఆమెకు పెళ్ళైన ఒక 5-6 ఏళ్ళు పిల్లలు లేరు. పెళ్ళైన 7-6 ఏళ్ళకు పుట్టింది. చూసేదానికి వచ్చినారు. బిడ్డ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ వాళ్ళు. ఇంకా చిన్న బిడ్డ కూడా ఇక్కడే సొంతం. నా కొడుకు, 2 ఆడపిల్లల తర్వాత కొడుకు, 2 కొడుకులు. బై బర్త్ ఒకడు హ్యాండిక్యాప్డ్. తల్లి గర్భంలోనే చిన్న మెదడు పనిచేయదు ఆ పిల్లోడికి. తల్లి గర్భంలోనే చిన్న మెదడు పనిచేయదు ఆ పిల్లోడికి. ఇంకా వాళ్ళు ఇంకా చిన్న బిడ్డ, చిన్న కొడుకు స్క్వైరాకిల్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. అది నడుస్తూ ఉంది. దాంట్లో కూడా స్టాఫ్ దాదాపు 35-40 మంది పనిచేస్తారు. ఈ మధ్య రీసెంట్గా స్టార్ పే అని ఒకటి ఫోన్పే లాగా అది ఒకటి కూడా మాకు వచ్చింది. ఒక 3 మంత్స్ అయింది. అది నడుపుతూ ఉన్నారు. ఇంకా చిన్నల్లుడు కూడా ఫారినే. అంటే ఐబీ ఒక 4 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు ఐబీ. ఆడపిల్లలు వెల్ సెటిల్. ఇంకా మేము కూడా బాగానే ఉన్నాం. బాగానే చాలా బాగానే ఉన్నాం. అది అయితే చాలా మందికి మీ దగ్గర నుంచి సహాయం అందుతుంది అని మేము విన్నాము. ఎలాంటి సహాయం చేస్తున్నారు మీరు ఇప్పుడు? అంటే అమ్మ సహాయం అంటే ఇప్పుడు చేసే సహాయం వేరు. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు, 15,000 అట్లా ఇస్తే మళ్ళీ తిరిగి తీసుకోవాలని ఆశించే స్థాయిలో ఏం లేదు. దాదాపు ఈ సహాయం అనేది 2014 నుంచి చేస్తూ ఉండ. 13, 14 రికార్డెడ్గా 14 నుంచి. అయితే దానికి రికార్డ్స్ ఉండవు, తీసుకునే వాళ్ళు చెప్పుకోవడమే. నేనైతే ఇచ్చినా అని కూడా ఎవరికి చెప్పను. పలానోడికి నేను సాయం చేసిన అనేది కూడా ఎవరికి చెప్పను. అది ప్రొద్దుటూరులో జనమే చెప్పుకుంటారు. మామూలుగా ఎక్కువగా ఎవరికి ఉపయోగపడింటా అంటే మీరే ఉండారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, నాతో ఇబ్బంది పడింటారు. ఆ ఇబ్బంది పడిన డబ్బు కాదుకూడదు కట్టు అని పీడిచ్చి అడిగిన దాఖలాలే లేవు. అడిగింటా ఎవరినో 100లో ఒకరు ఏది ఉండి పెట్టుకొని ఇవ్వకను ఏదన్నా ఇబ్బంది పెట్టింటే అలాంటి వ్యక్తినైతే నువ్వు ఉండి అబద్ధం చెప్తాండవని అయితే అడిగింటా. కానీ మోస్ట్లీ 95 మెంబర్స్ని అయితే గిన నిజంగానే ఇబ్బంది పడింటారని. ఇప్పుడు అతను సపోజ్ 1 లక్ష రూపాయలు నాకు లెక్క బాకీ ఉన్నాడు. ఆ 1 లక్ష నాకు కట్టలేడు. మళ్ళీ అతనికి తిరిగి 1 లక్ష రూపాయలు సాయం చేస్తా తీసుకొని. ఎక్కడే కూడా నేను చేసే వ్యాపారము ₹1.30 దగ్గర నుంచి ₹2.5 మించి ఉండనే ఉండదు. నేను చేసే వడ్డీ వ్యాపారం ₹1.30 నుంచి 2.5 ఆ వ్యాపారం. ఇప్పుడు అదే 1 లక్ష రూపాయలు మీరే బాకీ పడి ఇబ్బందిగా ఉంటే మళ్ళీ మీకు 1 లక్ష రూపాయలు సాయం చేస్తా. మీరు బాగుపడిన తర్వాత 4-5 ఇన్స్టాల్మెంట్లలోనూ నువ్వు తీసుకునేప్పుడల్లా ఒక 10,000, 15,000 కట్టుకుంటారా అని ఇబ్బంది పడినోనికే మళ్ళీ ఎదురిస్తాడు డబ్బు. అది సాయం చేయడం అంటే. ఇంకా సాయం ఏమంటే ఇంకా ఎవరన్నా నిజంగా అన్న మేము మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్ పోయిచ్చినాం, కరోనాలో బాగా చేసిన అలాంటి వాళ్ళకు అంటే ఒక 15,000, 20,000 మెడిసిన్ బిల్ అయిందంటే నేనే కట్టేసిన. ఇంకా అది మళ్ళీ తీసుకుండేదిలే. అది అలవాటు అయిపోయింది. ఇస్తానే పోయినా. ఇప్పటికి కూడా ఎవరన్నా ఈ మధ్య ఒక ఆమె ఇసుక దిన్నెల్లో 2-3 సార్లు వచ్చింది. ఆమె ఇచ్చిన 11,000 రూపాయలు. నేను 10,000 రూపాయలు ఇచ్చిన నా అలాంటి చాలా ఉన్నాయి. ఇంకా చెప్తే అంటే అది ఆ రోజు వీడియో తీసినాడు కాబట్టి రాజు ధన్యా ఛానల్ అతను అది ఉండాది. చాలా ఉన్నాయి. పొద్దున కూడా మీ పిల్లోళ్ళు వచ్చినప్పుడు కొన్ని లైవ్లోనే మాట్లాడి వినిపించిన. మనతో లబ్ధి పొందిన అంటే వీళ్ళు వస్తారు చేస్తారని నాకు తెలియదు. క్యాజువల్గా ఆ టయానికి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఉదయం రీసెంట్గా ఉదయం ఒక 10,000 రూపాయలు ఒకనికి విజయవాడ వాళ్ళ బిడ్డను హాస్టల్లో బయట పెట్టినారు, బయట పెడతాండారు అని అంటే 10,000 రూపాయలు ఇస్తే ఇంకా తిరిగి అడిగేది ఉండదు. నాకు శక్తి ఉన్న కాడికి నేను సంపాదించిన దాంట్లో 10 రూపాయలు డబ్బు సంపాదిస్తే 6 రూపాయలు నా ఫ్యామిలీకి, 4 రూపాయలు జనానికి. ఇది ఫిక్స్ అయిపోయినా మనసులో 2018 నుండి. కరోనా నుంచి ఇంకొంచెంగా ఎక్కువనే ఖర్చు పెట్టినా. అంటే నా ఫ్యామిలీకి ఉండంగా మిగులుబడినేదే పెట్టినా నేను. అది మరి మీరు ప్రొద్దుటూరులో బీసీ కులం అంటే యాదవ కులస్తులుగా ఈ సంఘానికి ఎన్ని రోజుల నుంచి మీరు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు? నేను ఇప్పటి వరకు యాదవ్ సంఘానికి ఏం లేను, బీసీ కులానికే. దీనికి ఈ మధ్య 2022లో చైర్మన్ అయిన దేవస్థానానికి. ఎప్పుడు 2022 ఫిబ్రవరి 16 కానీ 18 కానీ
చైర్మన్ అయిన దానికి. ఎప్పుడున్నే అన్ని బీసీ కులాలు కలిపి ఉన్నా నేను, ఒక్క యాదవులకు అనేది ఏం లేదు. అది మరి బీసీ కులం అని చెప్పారు కదా, ఈ పరిధిలో ఎంతమందికి సాయం చేశారు ఓన్లీ బీసీ కులానికి చెందిన వాళ్ళకి? అవంటే లెక్క చెప్తే కదమ్మా, ఇచ్చిన సాయము గుర్తుపెట్టుకుంటే అది మంచిది కాదు అనేది నాకు తెలిసినంత వరకు. మనం చేసిన నీతి ధర్మం అనేది భగవంతుడు చూస్తాడు. ఆ లెక్కలో పోయినానే తప్ప ఇచ్చినవన్నీ రాసి పెట్టుకోవాలని నిజంగా ఎప్పటికీ లేదు మనసులో. అది ఇచ్చినోని కూడా మర్చిపోతా. అది నేను చెప్పే కన్నా ఎవరినైనా అడిగినా కూడా బయట పబ్లిక్ చెప్తాను. నేనైతే మనిషికి ఇచ్చినానే, వానికి ఇచ్చిన అతన్ని మళ్ళా ఏదన్నా నువ్వు చెప్పు నా గురించి అని కూడా చెప్పను ఆ మనిషి. మరి ఇప్పటిదాకా ఎన్ని కుటుంబాలకి మీరు సహకరించుంటారు? ఎన్ని కుటుంబాలు అనేం లేదు. కుటుంబం అంటే బయట బజార్లో వ్యాపారాలు చేసుకుంటా అంటారు కదా, దాదాపు అలాంటి వాళ్ళకు ఇబ్బంది పడిన వాళ్ళకు చాలామందికే చేసింటారు. దాదాపు ఒక 100-150 కుటుంబాలే అంటే ఇబ్బంది పడిన వాళ్ళే వస్తారు కదా, అందరూ రారు కదా, అందరూ ఇబ్బంది పడరు కదా వ్యాపార రీత్యా. ఓకే. ఆర్థికంగా అనేది 10,000-15,000 అయితే కూడా ఇంకా చెప్తే కదా, అవి అయితే లెక్కాచారం లేదు. నెలకు 10 మందికి ఇస్తానే ఉంటా. అంటే మామూలుగా మీరు సహాయం చేస్తుంటారు, ఎటువంటి సహాయాలు? అంటే కరోనా టైంలో చేశారు, బీసీ కులస్తులుగా దానికి చేశారు. బీసీ కులంలా ఎనీ క్యాస్ట్ ఇప్పుడు నేను చేసిన పేద పెళ్ళిళ్ళలో శెట్టిగారు కూడా చేసుకున్నారు. ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు 2 చేసుకున్నారు. అంటే ఒక రెడ్డిస్ అబ్బాయి, అమ్మాయి రెడ్డిస్, అబ్బాయి వచ్చేసి బీసీ కులస్తుడు. అది కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది అని వాళ్ళకు ఒప్పించే చేసినాం, వాళ్ళని పిలిపించి. అలాంటివి కొన్ని మేము చెప్పలే కూడా దాంట్లో. అంటే ఏదన్నా వాళ్ళు మాకు సమస్య అవుతుంది అంటే కూడా మేము చెప్పాలి. మీరు డబ్బు పరంగా కానీ కాకుండా వివాహాలు కూడా చేస్తుంటారు అనమాట. ఓకే ఓకే. నా దగ్గరికి వస్తే అది పేదానా సాధారణ. ఈ పొద్దు అన్నం పెడతాండ రోడ్డు మీద, మేము పెట్టాం. దాంట్లో ఒక యాచకులు, పేదోడు ఇలాంటి వాళ్ళు, అది కరోనాని చూసి మారిపోయినా. అన్నం అంటే ఎంత ఇబ్బంది పడతారు అని ఆ కరోనా టైంలో దగ్గరగా చూసిన ఆకలి ఇబ్బందులు ఎట్లుంటాయని. అట్లా మన వాళ్ళే అని దాంట్లో ఏం రారు కదా, ఎవరైనా వస్తుంటారు. అట్లా చేసినోని కులం కూడా అడగను నేనునా. మేము చేసింది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు అంట. ఇంకొకరికి చెప్పమని చెప్పను, నీకు గుర్తుంటే చాలు. అదే మాట చెప్తాను నేను నా గురించి నువ్వు 10 మందికి చెప్పని కూడా చెప్పను నేను ఎక్కడే కూడా. మరి మీరు ల్యాండ్ సెటిల్మెంట్లు అలాంటి దందాలు చేస్తున్నారు అని మేము విన్నాము. ఎక్కడే కూడా ఎవరైనా దానికి ప్రూవ్ ఉంటే, ఊరికి అబద్ధాలు చెప్పేదానికి మస్తు చెప్తారు. ఎక్కడే కూడా ఒక ల్యాండ్ సెటిల్ కానీ, ఇంతవరకు నా పైన ఒక పోలీస్ కేసు కానీ, నేను తప్పుడుగా మాట్లాడింటే కానీ, వడ్డీలు ఎక్కువ తీసుకొని హింస పెట్టినా అంటే కానీ, ఎక్కడైనా కూడా దీనికైతే ఎప్పుడైనా మీ స్టూడియోకి వచ్చి జవాబు చెప్తా. అన్నే వ్యక్తిని కూడా ఇడికి పిలిపించండి, వస్తా. ల్యాండ్ సెటిల్మెంట్ లేదో నేను అంటే వినింటా, ఎవడెవడో చేస్తా అంటే నా దగ్గర ఒక్కటి కూడా జరగలేదు. నేను ఒప్పుకోను కూడా అవి. అంటే కొంతమంది మీరు వడ్డీ వ్యాపారస్తులు అని చెప్పారు, మరి కొంతమంది డబ్బు కట్టలేని సమయంలో కూడా వాళ్ళకి మీరు హింసపరిచారు అని చెప్పేసి మేము విన్నాము. మా 100 ఇందాక నీకు చెప్పిన ఫస్ట్ అడిగేటప్పుడే 100లో 1-2 పెట్టుకొని కొందరు కావాల్సే ఇబ్బంది పెట్టేది. ఏ విధంగా ఐపీ నోటీసులు పంపించేది. నువ్వు నిజంగా చెడిపోయింటే చెప్పు. అంటే నీ పేరుతో ఉండే ఆస్తులు నీ భార్య పేరుతో, నీ పిల్లల పేరుతో డైవర్ట్ చేసి నువ్వు కావాల్సి నేను ఇబ్బంది పెట్టినా. ఆ ఇబ్బంది కూడా ఎట్లా, అందరితో పాటు మాకు ఇయ్యరు. ఐపీ అని అందరికీ 10 పైసలో 20 పైసలో పెట్టింటాడు. నాకు 1,00,000 బాకీ ఉంటే అన్న నీకై ఒక 50,000 తెచ్చిన, ఆడ తెచ్చి ఈడ తెచ్చి. అలాంటి వాడి దగ్గర నిజంగా డబ్బే ఉంటుంది. అలాంటివని అడిగినా తప్ప పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని అడగల నేను. అట్లా హింస పెట్టాల. హింస పెట్టింటే ఈ స్థాయికి రాను నేను. హింస అంటే ఓన్లీ అడిగారు అంతేనా? కొట్టడం చేయడం అనేది లేదు ఇంతవరకు. అయితే చిరు వ్యాపారస్తులు అంటే తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు తీసుకుంటున్నారు, వసూలు చేస్తున్నారు విన్నాను. నేను చిన్న వ్యాపారమే చెయ్యను. 20,000-30,000 ఇందాక చెప్పిన 10,000-20,000 ఇస్తే నీకు లైవ్లో కొన్ని పేర్లు, అంటే దీంట్లో కొన్ని పేర్లు తీసుకో, అడుగు ఎవరికైనా. నేను దీంట్లో దాదాపు కాల్ లిస్టులో 1400-1500 పేర్లు ఉంటాయి. నాతో వ్యాపారం చేసే వాళ్ళు 400-500 మంది, అంటే మిగతా నా స్నేహితులు వాళ్ళు ఇల్లు ఉంటారు. దీంట్లో ఏది డౌట్ వచ్చినా కూడా మీకు అడగండి, చెప్తా ఉంటా, మీకే ఇస్తా చేతికి. దీంట్లో నేను ఎవరి దగ్గర అధిక డబ్బు వసూలు చేసినా కూడా ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు దేనికైనా కట్టుబడి ఉంటా. అబద్ధం ఎప్పుడు చెప్పను. అవన్నీ ఫాల్స్ అవన్నీ. అది మరి మీరు రాజకీయాల్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు సార్? నేను ఇంతవరకు రాజకీయమే లేనమ్మా. 2019లో, అంతకుముందు ఎప్పుడన్నా అడపా 14లో కూడా రాచమల్లుకే చేసిన. 2009లో లింగారెడ్డి గారు అడిగితే చేసిన. అంతకుముందు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ అంటే ఒక అభిమానం. అట్లయిందానా పెద్ద ఆయనకు చేస్తా వచ్చినాం. మా ఫాదర్ ఉన్నాడు చేస్తానే ఆయనకే చేసినాం. 9లో పర్టికులర్గా లింగారెడ్డికి చేసిన.
అది కూడా ఆ ఎలక్షన్కే చేసినా ఇంకా ఒక నెల 2 నెలలు తిరిగింటా వచ్చిండ. 2014లో కూడా అంతే, ఎమ్మెల్యేకి చెప్పిన మా వార్డులు 2 వార్డులే తిరిగింటా, 13, 31. అంటే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? అప్పుడు చెప్పి ఇంకా 9లో ఎవరు లింగారెడ్డి అంటే టీడీపీ చేసిన, 14లో వైసీపీకి చేసిన, 19లో పర్టికులర్గా దిగిన పూర్తి నన్ను అడిగినారు వచ్చి చేరమని జాయిన్ అయ్యా. అప్పుడు అందరు అడిగినారు, తెలుగుదేశం వాళ్ళు అడిగినారు. రాజశేఖర్ రెడ్డి అంటే ఒక అభిమానం, ఆ అభిమానంతో జగన్మోహన్ రెడ్డి సార్ లోటస్ పండుగ పిలిపించినారు, పోయినా మాట్లాడినా చేరతానన్నా. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే సురేష్ బాబు వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయినా. ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి వర్క్ చేస్తున్నారా సార్ మీరు? చేయటంలే, ఓన్లీ బీసీ కార్యక్రమాలే చేస్తాండా అంతే. ఎందుకు మరి అందులో నుంచి బయటకు వచ్చారు? రీజన్ ఏంటి? రీజన్ అనేది ఏం లేదమ్మా, 2019లో నేను జాయిన్ అయినా ఉన్నా. మళ్ళా మధ్యలో ఎలక్షన్ వచ్చింది కదా, మున్సిపల్ చైర్మన్ ఎలక్షను. అప్పుడు నన్ను చైర్మన్ క్యాండిడేట్ అని ఉండమని చెప్పినారు, ఎమ్మెల్యే గారు చెప్పినారు. రాజా ఉండు నిలబడు అంటే నిలబడతాను అని చెప్పిన, మాట్లాడుకున్నాము, వచ్చినాము. సరేలేనా. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఆయన పిలిచి, రాజా పార్టీ అధిష్టానము 2 పోటీ పడుతుండారు, నువ్వు అతను ఇప్పుడు ఎమ్మెల్సీ అన్నాడు ప్రస్తుతం అతను రమేష్, కాబట్టి గెలిచిన తర్వాత చెప్తాను అన్నాడు. అదేట్లన్నా, నువ్వు ముందు చెప్తే నేను అందరికీ చెప్పుకున్నా కదా, నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత చెప్తాను అన్నావు. అట్లయితే నాకు వద్దులేనా, గెలిచిన తర్వాత నువ్వు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని చెప్పేపాటైతే ఉంటా ఇప్పటికి కూడా, నువ్వు చైర్మనే లే రాజా అని. నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు అన్నా. ఇంకా మనకు 3వ వ్యక్తి మళ్ళీ అవసరంలే, ఇతన్ని అడ్డం పెట్టి చెప్పడం అనేది నాకు వద్దులేనా. మన సవాసం ఫ్రెండ్షిప్ అట్లే ఉంటుంది. ఇంకా నేను పార్టీ కార్యక్రమాల్లో ఏది పాల్గొనను, నువ్వు ఏది అవసరం పడి పిలిచినా కూడా నీకు అవసరం రాజాతో అంటే నేను మాట్లాడుతూ చేస్తూ వస్తాను. ఇంకా నేను పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయను అని వచ్చేసిన అంతే. ఇంకా వేరే ఏమీ లేదు. అది రాజా పైన గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తాము, 2 పోటీ పడుతుండారు అని. ఏది నా ఆయన ఇంత వెనకొచ్చి ఆయన పేరు చెప్తాండావు, అట్లయితే వద్దులేనా, నీ నిర్ణయం ప్రకారము నువ్వు తీసుకొని ఇచ్చేపాటైతే ఉండని అంటే అధిష్టానం చెప్పింది రాజా ఇట్లా అన్నాడు. సీనియారిటీ ప్రకారము ఎవరికి వస్తుంది అన్నాడు. సీనియారిటీ అంటే ఎవరైతారు అన్నాడు. నేనే అవుతాను అని. మళ్ళీ ఉండు అనే. వద్దులేనా, నేను ఇన్నాళ్ళు ఒక్కడే అనుకున్నా, నువ్వు నన్ను 3 ఏళ్ళలో ఇంకొక నెల జాస్తే ఉండని చెప్పినావు. ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తా అది పార్టీ అని అన్నావు. నాకు వద్దులేనా, మన సవాసం ఇట్లే ఉందాం అన్నా, మేము బాగానే ఉన్నాం. వాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొనడంలే అంతే. అందుకు నేను లేను పార్టీలో. ఏది ఉన్నా బీసీలకు అండదండగా ఉండ. మళ్ళీ నా బీసీ సంఘం ఒకటి ఉన్నది, అదే బీసీ సంఘానికే జాయిన్ అయినా. మళ్ళీ నన్ను అప్పుడు వాళ్ళు దీనికి వచ్చినాక రిజైన్ చేసిన, మళ్ళీ నన్ను జాయిన్ చేసుకున్నారు. మళ్ళీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మళ్ళీ ఇచ్చినారు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం. మళ్ళీ దానికే కొనసాగుతాండా. పార్టీ కార్యక్రమాలకు ఏది పోవడంలో. ఎప్పుడన్నా ఎమ్మెల్యే పని ఉంది రాజా అంటే పోతాండా, కలుస్తాండా, వస్తాండా. అంటే మీరు పార్టీకి సపోర్టింగ్ చేయడమే ఇష్టమా, లేకపోతే ఈ పదవి కోసం చేస్తున్నారా? అంటే పదవి లేదు అన్నా కూడా నాకు బాధ లేదు. ఒక మనిషిని పెట్టి ఇంకొక మనిషిని, ఇతను నీకు వచ్చినాడు అంటే పార్టీకి ఏ రోజు సేవ చేయని వాళ్ళు, సర్వీస్ చేయని వాళ్ళు, వాళ్ళు వచ్చి వద్దు యాట్ నుంచో వచ్చి వాళ్ళు ఉండారంటే ఎట్లన్నా నువ్వే చెప్పు న్యాయం అంటే. దానికైతే ఆయన అయితే పశ్చాత్తాపడినాడు ఆ రోజు. రాజా నేను ఇంతకన్నా ఏమి చేయలేని పరిస్థితి, పార్టీ మాటలకే కట్టుబడి ఉండాలా అన్నాడు. అంటే నేను కూడా 10 మందికి చెప్పుకుంటాను, నా స్నేహితులకు వాళ్ళకి ఇళ్ళకు నేను చైర్మన్ అవుతాను అని. దాంట్లో నాకు కొద్దిగా బాధ తగిలింది అంతే. డిసప్పాయింట్ అయిపోయినా వచ్చిన. ఎమ్మెల్యేకు నాకు టర్మ్స్ ఉన్నాయి, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో అయితే ఏది పాల్గొనడంలే. నాకు ఏ అవసరం పడినా కూడా ఆయన పలికినాడు. నాకు నిన్న గోశాల కూడా ఆయనే కట్టించినాడు. ఓకే, అంటే మీకు సపోర్టింగ్తో పాటు ఏదైనా పదవి ఇస్తే కూడా మీరు కొనసాగుతారు? ఇంకా నేను ఏ పదవి నాకు మళ్ళీ పిలిచి చెప్పినాడు పోలే నేను. ఇంకా నాకు ఏది వద్దు, నేను ఆశించినది అది ఒక్కటే, మున్సిపల్ చైర్మన్ ఒక్కటే. ఇంకా అది నేను అనుకునేది నాకు రాలే, నేను తినాలనే భోజనం నాకు దక్కలే. ఇంకా వేరే అవసరం లేదు నాకు మళ్ళీ వేరే కూడా చెప్పినాడు పార్టీలో. చెప్పినా కూడా నాకు వద్దులేనా, నేను ప్రొద్దుటూరు జనానికి సేవ చేయాలనుకున్నా కానీ ఈ నామినేటెడ్ పోస్టులు తీసుకొని అమరావతిలో కూర్చొని నేను చేయలేనులేనా. ప్రొద్దుటూరు జనానికే సర్వీస్ చేయాలనుకున్నా. నాకు ప్రొద్దుటూరే ఇష్టము. నాకు ఈ ఊరు అంటే ఇష్టం కూడా. యాట్ నుంచో పొట్ట చేత పట్టుకొని వచ్చి ఈడ ఎదిగినాం కాబట్టి నా ఊరు నాకు ఇష్టం. అయితే కొంతమంది రాజగోపాల్ గారు రాజకీయాలకు సరితూగరు అని అంటున్నారు, వారికి మీరిచ్చే సమాధానం ఏంటి?
రాజకీయానికి సరితూగరంటే నేను మాట్లాడిన నిజాలేనా? అంతే, నేను మాట్లాడితే యథార్థాలే మాట్లాడతా. కప్పిపుచ్చే మాటలు నాకు చేత కాదు, నేను చెప్పను. ఎస్ఆర్ నో, చేయాలనుకుంటే నిజం చెప్పినది మనం చేయాలా. చేస్తానులే అని ఇప్పుడుగో నన్ను నమ్ముకునే మనిషి 10 సార్లు నన్ను అడుగుతాడు చేస్తావా అన్నని. ఒకసారి చెప్పగలుగుతా, 2 సార్లు చెప్పగలుగుతా. నాకే ఏమి పవరు అది లేనప్పుడు నేనేం చేయగలుగుతా? నేను అందుకే నిక్కచ్చిగా మాట్లాడతా ఏదైనా కూడా. ఇప్పుడు కాదు, నాకు పుట్టుకతో వచ్చిన అలవాటు అది. నిజాయితీగా మాట్లాడడం. తప్పు నానబెట్టి ఇంకోటి మాట్లాడను. తప్పు చేసినాం అదే ఏదో లోకంలో సామెత కూడా చెప్తాడు చూడు, యథార్థవాది లోక విరోధి. నేను మాట్లాడే మాటలో యథార్థాలు ఉంటాయి. అది నచ్చిన వాళ్ళకు రాజా మంచోడే అంటాడు. ఒక్కటే నమ్ముతా, నీతి ధర్మాన్ని నమ్ముతా. ధర్మం ఎప్పటికైనా కాపాడుతుంది. ఆ ధర్మం కాపాడిందే కాబట్టి ఈ పొద్దు నేను 10 మందికి సర్వీస్ చేయగలుగుతాను ప్రొద్దుటూరులో. అది ఇంకా దానికి బిరుదు అట్లా చేసేగిన నేనేం చేయలేను దానికి. ఆ బిరుదు ఇస్తేగిన. మరి రాజకీయ పరంగా ఇందాక మీరు చెప్పారు, రాజకీయ పరంగా ఒక పదవి ఇస్తామని పిలిచి ఇవ్వకుండా అవమానపరిచారని విన్నాం. అవమానం అనేదేం కాదు, చెప్పినారు ఆ మాటే. ఇంకా అది అవమానం అనేది అయితే నేను అనుకోలే. ఇంకా ఆయన కూడా ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఎవరికీ చెప్పలేని పరిస్థితి, ఆయనకు వచ్చిన ప్రెజర్లేమో నాకైతే ఇబ్బందిగా కలిగించింది. వద్దు, ఎందుకంటే ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు, నాకు వద్దు, అవసరం లేదు. అతని ఎవడో కొత్త వ్యక్తి వచ్చి దానికి ఆశించుకోవడం అనేది నాకు నచ్చలే. నా గురించి ఆయనకు మేమిద్దరం దాదాపు ఒక 30-35 ఏళ్ళ నుంచి సవాసం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి నాకు తెలుసు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి నాకు బాల్యం నుంచి తెలుసు ఆయన. అట్లా మన గురించి మన వాళ్ళకు పూర్తి తెలుసు కదా అని నేను అడిగిన పక్షాన నేను పార్టీని కాదని చేయలేనప్పుడు ఇంకా అది నాకు ఆయన చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు వద్దులే, ఆయన మాటకే కట్టుబడి నేను వద్దులేనా ఇక్కడ ఉండలేని పక్కకు వచ్చేసిన అంతే. ఓకే, పదవి ఇవ్వలేదని అవమానంతో అయితే అదేం కాదు. పదవులు ఇస్తా అన్నారు, వేరేటి మళ్ళీ ఇస్తానన్నారు వాళ్ళు. నేను వద్దు, నాకు వద్దన్నా. మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడైతే ఏమీ అనుకోలే, న్యూట్రల్గానే ఉండా, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండా. ఎవరికి ఏ పార్టీకి అవసరమని ఉంటారో ఇంకా అది దేవుడే నిర్ణయిస్తాడు దాన్ని. నేనైతే మనసులో ఇప్పుడు ఏ పార్టీకి అనేది ఏమీ లేను. సరే, మీరు ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా? ఫ్యూచర్ అనేది ఏమి కాదు. నేను ప్యారడైజ్లో అఖిల భారత యాదవ్ మహాసంఘం అని యాదవుల ఐక్యత అని ఒక ప్రోగ్రాం నడుపున్నా. ఇంతవరకు ప్రొద్దుటూరులో నాయకుడే లేడు. ఇప్పుడు కృష్ణాష్టమి చైర్మన్ కాబట్టి ప్రొద్దుటూరులో యాదవ సంఘమే లేదు అసలు. అన్ని కులాలు అన్ని సంఘాలు ఉన్నాయి, యాదవ సంఘం లేదు ఇంతవరకు. దాన్ని కూడా నన్ను ఏర్పాటు చేయమన్నారు. లేదన్నా నేను ఒక్క కులానికి అనేది లేను అని కృష్ణాలయం చైర్మన్ నేను. దానిగా వచ్చి అడిగితే ఈయన సరేలేనా చేద్దాంలే అన్న. దాంట్లో ఏం చేసినారు, ఆ రోజు దాదాపు ఒక 2000 జనం వచ్చినారు. ఒక్క కులమే 2000 జనం వచ్చినారు. నీకైతే మాట కూడా బాగుందన్నా చాలామంది అంటున్నారు కులంలో. నువ్వు అది అఖిల యాదవ్ మహాసంఘము ఇరు పార్టీలను సంప్రదించిన దాంట్లో దానికి మనకు ఏ టికెట్ ఇచ్చినా నువ్వు చేయాలా, లేని పక్షాన ఇండిపెండెంట్ అయినా నువ్వు నిలబడాలా యాదవుల తరపున అని అడిగినారు. అప్పుడు దాంట్లో ఆ భాగంగా టికెట్ వస్తే నిలబడతా, లేని పక్షాన బీసీలు అంతా కలిసి కూడా ఇండిపెండెంట్గా అయినా పోవాలా, దానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలని మొత్తం జిల్లా కాదు స్టేట్ అంతా వచ్చినారు యాదవులు. ఆ రోజు ప్రముఖులంతా వచ్చినారు. అప్పుడు అడిగినారు. దాంట్లో సర్లేనా ఆలోచన చేద్దాంలే, అది తప్పదు అంటే మనం ఒక్క కులం అయితే ఎదగలేము, అన్ని కులాలను కలుపుకుంటూ పోతూ ఉంటేనే మనం ఏదన్నా చేయగలుగుతాము, అట్లయితే ఇండిపెండెంట్గా అయినా పోతాలే అని చెప్పినది. ఆ సందర్భంలో వాళ్ళు అడిగిన దానికి ఆ మాట చెప్పిన. దానికైతే అదే వాళ్ళు అడిగినారు, నేను ఆ మాటే చెప్పిన. ఇప్పటికి కూడా ఆ మాటకే వాళ్ళు అడుగుతారు, దానికే కట్టుబడి. అయితే మరి ఇప్పుడు ఏ పార్టీ నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నారు? ఏ పార్టీ అని ఏం లేదు. బీసీలకు ఎవరిచ్చినా కూడా, బీసీల ప్రాబల్యం ఇంత ఉంది కదా ప్రొద్దుటూరులో, బీసీలకు ఎవరు ఇచ్చినా కూడా బీసీల ఇప్పుడు నాకు తెలిసి కడప జిల్లాలో ఎక్స్పెషల్లీ ప్రొద్దుటూరు ఒకటే బీసీలు పాకులాడుతారు. టికెట్ కావాలా, మనం ఇంతమంది ఉన్నాం, మనం ఇంతమంది. దాని మీద ఎవరిస్తారో ఏమో. దాంట్లో నేను ఒక్కనే ఉంది, ఎంతోమంది బీసీలు అడుగుతూ ఉంటారు కావాలని. దాంట్లో ఎవరిచ్చినా పిలిచి ఇస్తామంటే కన్నా తీసుకుంటామంతే. ఒకవేళ ఇవ్వకపోతే ఇంకా మనమేమి దానికి స్వతంత్రంగా అంటే వాళ్ళు చెప్పినారు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగితే దానికి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇప్పటి వరకు ప్రొద్దుటూరులో బీసీ కులానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యే కూడా కాలేరు, అవునా? రెడ్డి కులస్తులను కాదని
ఇంతవరకు ఎవరు కాలేరు. మరి మీకు ప్రజలు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? చేస్తారనే నా మనసులో ఉంది. నాతో మాట్లాడే వాళ్ళు అయితే గిన నువ్వు నిలబడన్నా మేము ఓట్లు వేస్తాము అని అంటారు. దానే నమ్ముతాండ. ఎవరైనా కూడా ఇప్పుడు ఒకతను నేను ఎమ్మెల్యేగా నిలబడాలని ఎవరైనా అనుకుంటారు. నిలబడిన ప్రతి వ్యక్తి గెలవలేడు కదా, అన్ని పార్టీలలో గెలవలేడు. అట్లే బీసీలంతా నువ్వు నిలబడితే బాగుంటుందన్నా నిలబడనే చెప్తాండారు నాకు. అది ఇంకా గెలుస్తాను గెలవకపోవడం అనేది దైవాధీనం. అది అయితే ఇప్పటి వరకు మీరు రాజకీయాల్లో జస్ట్ సపోర్ట్ మాత్రమే చేశారు, ఎటువంటి పదవి అయితే చేయలేదు, అట్లీస్ట్ కౌన్సిలర్గా కూడా చేయలేదు. అలాంటి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. కౌన్సిలర్ అయిన తర్వాతనే ఎమ్మెల్యే కావాలని అయితే ఏం లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వెళ్ళిపోతుంటారు. అట్లా సపోజ్ నరేంద్ర మోడీ ఏమి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ అయినాడు, ఆయననే ఆదర్శంగా తీసుకుంటా ఒకటే సార్ నేను కూడా అయితే ఎమ్మెల్యే అయితే అయిదాము, ఎందుకు చిన్న చితకా పదవులు, మనం చేసే సర్వీసు మనం నా మనస్సాక్షికి నా దగ్గర వచ్చి మాట్లాడేవాళ్ళు నేనైతే మంచి కార్యక్రమాలే చేస్తానని ఉన్నది. దానికి అందులో బీసీలు ఎక్కువ ఉండారు, నిలబడితే గెలుస్తామేమని ఒక ఆశ. మనిషి బతకాలంటే ఆశతోనే బతికేది ఎవరు కూడా, ఆశ అంతే. బీసీలు అనేమట్లని కాదు, నన్ను వచ్చి చెప్పేవాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ. నాకు ఎక్కువ పరిచయాలు కూడా మైనారిటీలు, వైశ్యాసు, వ్యాపారస్తులతో ఎక్కువ పరిచయాలు ఉంటాయి. దాంట్లో నా స్నేహితులంతా కూడా రెడ్డీసే, శివారెడ్డి, చంద్రబాబుల్ రెడ్డి. అసలు మీ నమ్మకం ఏంటి గెలుస్తానని చెప్పేసి? ఇంకా ప్రతి ఒక్కరికైనా ఇందాక ఆశ అంటే కదా, ఒక ఆశ, నమ్మకము. నమ్మకం లేదే మనిషి జీవించలేడు. ఈ మనిషి బతకాలంటే అయినా ఈ భూమి మీద ఒక ఆశ అనేది ఉంటేనే. ఆశ, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, నెరవేరేది కొందరికే. అట్లా కోరిక అనేది నాకైతే లేదు. నా దగ్గర వచ్చే జనాలు చెప్పడంతో దాన్ని బట్టి మనం నిలబడితే బాగుంటుందా, నిలబడదాంలే అవకాశం కలిసి వస్తే. ఇప్పుడు ఆయన కూడా బీఆర్సీ అది పెట్టినాడు కదా, పుంగనూరు రామచంద్రయ్య, ఆయన కూడా నన్ను 2-3 సార్లు అడిగినాడు, అన్న మీరు నిలబడితే బాగుంటుంది ఖచ్చితంగా, నీకైతే బాగుండాది కూడా, మాకు తెలిసిన దాంట్లో కూడా సర్వేలలో నీ పేరు చాలా బాగుండాది, నువ్వు నిలబడన్నా అన్నాడు. నిలబడంటే కష్టం లేదన్నా, డబ్బులు ఇవన్నీ అంటే ఏం లేదులే అన్నా, నువ్వు నిలబడు, మాట్లాడదాంలే, ఒకసారి మనం కలుద్దామని కూడా చెప్పినాడు. సరేలే అన్నా అన్నాడు. ఇంకా ఆయన ఇట్లా అడుగుతాండారు కాబట్టి సర్లే అని ఆలోచన చేసిన. ఆ రోజు అఖిల భారత యాదవ్ మహాసంఘం కూడా నువ్వు నిలబడాలా, నీది నీకు తెలియదు మాకు తెలుసు, నువ్వు నిలబడు అన్నారు. అంటే సర్లే అన్న. కాకపోతే ఆ మాట నేను చెప్పినందుకు కూడా పబ్లిక్ రెస్పాండ్ అయ్యి చాలామంది కూడా నాతో నిలబడన్నా, మనకు ఏ పార్టీలు కూడా ఇయ్యరు, ఎంతసేపు ఉన్నా ఒకే సామాజిక వర్గానికే ఇస్తారు, ఎవరికి ఇయ్యరు టికెట్, ధైర్యంగా ఇండిపెండెంట్ అయినా పోదాము, నిలబడన్నా అని ఇది పబ్లిక్లోంచి వచ్చిన వాయిసే అది. ఇంకా గెలుస్తానో ఓడిపోతానో అది భగవంతుని దయ. మరి ఎమ్మెల్యేగా మీకు టికెట్ వచ్చింది అనుకుందాం, మరి మీరు ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా దానికోసం? గ్రౌండ్ వర్క్ అంటే దానికోసమే చేస్తున్నారా? దానికోసం అనేది కాదు, మన పకడ్బందీగా మనకుండే జనం అంటే మనకు చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ, నీకైతే మేము చేస్తామన్నా అని చెప్పేవాళ్ళు కానీ ఉండారు. ఒకవేళ టికెట్ వచ్చింది అనుకుందాం, మరి దానికి తగిన డబ్బు కూడా మనకు ఉండాలి కదా. డబ్బు నేను చెప్పినా కదా, ఇంత నేను పెట్టలేను, అందరితో పాటు ఆ డబ్బు పెట్టాలంటే అంతంత ఓట్లు పంచి అయితే, ఓటు మనదే సీటు మనదే అనే ఉద్దేశంతో పోతాండు, ఆ కాన్సెప్ట్తో. డబ్బు అయితే పెట్టను నేను. ఓకే, మరి ప్రొద్దుటూరులో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుత రాజకీయాలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే నేను చేసినాను ఇవన్నీ, ప్రొద్దుటూరులో 2000 కోట్ల అభివృద్ధి ఇవన్నీ చేసిన అంటాడు. ఆయన అయితే వాస్తవంగానే కూరగాయల మార్కెట్ కడుతున్నాడు, రోడ్లు డివైడర్లు ఇవన్నీ చేసినాడు. ఇప్పుడు ఆడ ఏట్లో మన థర్మల్ బ్రిడ్జి కడుతున్నారు. ఇవన్నీ ఆయన నమ్మకం. యూనివర్సిటీ ఇప్పుడు ఇది యోగి వేమన యూనివర్సిటీ ఇవి అంతా డెవలప్ చేసినాం, నేను పెట్టినాను అని ఆయన చేస్తా అన్నాడు. ఆయనకు అభిప్రాయం మేము చేస్తాము గెలుచుకుంటాం అనేది ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేసినాడు, అడుగుతున్నాడు ఓటు. ఇంకా మిగతా వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు మేము చేస్తాము చెందుతాము అనే కింద మాట్లాడుతున్నారు. అంటే ఓన్లీ ఎమ్మెల్యే గారి మీద చెప్పారు మీ అభిప్రాయం, ప్రస్తుత రాజకీయాల గురించి కూడా మీరు చెప్పాలి. ప్రస్తుత రాజకీయాలు అంటే ఇంకా ఇప్పుడు నాకు తెలిసింది ఆయన బాగా తెలుసు, ఆయన చేసే కార్యక్రమాలు చెప్పిన. గతంలో 25 ఏళ్ళు వరదరాజు రెడ్డి ఉన్నాడు, ఆయన కాలంలో అప్పుడు నాకు అంత రాజకీయం తెలియదు, చెప్తే కదా ఏది ఉన్నా కూడా నేను 14 నుంచి చేసినా చెప్పినానని. ఇంకా మిగతాటి అనేది ఆ పార్టీలు పరిపాలించేలా చేయలే కదా. 14లో
రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారే ఎమ్మెల్యే, 19లో ఆయన ఎమ్మెల్యే, అధికార పార్టీ వచ్చింది. వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము చేసినాము చెందినాము అనేదానికి వాళ్ళు 14 గెలవలే, 19 గెలవలే, రాష్ట్రం విడిపోయిన వాళ్ళు. అంతకుముందు రాజకీయము తెలియదు నాకు. అదే ఇంకా అది ఏ విధంగా ఎవరిని బేస్ చేసుకొని చెప్పాలా దాని మీద, అది కాబట్టి ఇంకా అది అంత తెలియదు, చెప్పాల్సినంత అవసరము లేదు. అది అయితే గతంలో మీకు బార్ అండ్ రెస్టారెంట్ ఉండేదని విన్నాం, ఏదో గొడవ జరిగింది అని కూడా విన్నాం. ఎక్కడ ఏం జరగలేదు, ఆ బార్ అండ్ రెస్టారెంట్లో గొడవ ఏం జరగలేదు. అంటే మామూలుగా బార్లో తాగిన వాళ్ళు చిన్న చిన్న చదివితే కుట్టుకొని స్టేషన్ల వరకు పోయినది అయితే ఏమీ లేదు. సితారా బార్ అండ్ రెస్టారెంట్ అని సంటివీరారెడ్డిది అది. ఆయన వాళ్ళు అదే నడుపుకోవడానికి మెయింటెనెన్స్ అట్లను ఏదో రాజా నువ్వు నడుపుకో, నువ్వైతే కరెక్ట్ మాకు ఏదన్నా రెంట్ గింటూ ఒప్పుకునేది లీజు కట్టగలుగుతావు తీసుకోన్నాడు. అది దాదాపు ఒక 3 ఏళ్ళు నడిపిన. లిక్కర్ షాపులు అయితే ఉన్నాయి మాకు. 99 నుంచి 2019 వరకు లిక్కర్ షాపులు ఉన్నాయి. లిక్కర్ షాపుల్లో మా గొడవలు అనేది ఎప్పుడు జరగాలి. మామూలుగా తాగినోడు చిన్న చితక లోపల చిన్న చిన్న అలాంటివి జరుగుతాయి తప్ప కొట్టుకొని ఇబ్బంది పడేటైతే ఎప్పుడు ఎక్కడా జరగలే. ఓకే, ప్రస్తుతం అయితే లిక్కర్ షాపులు లేవు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏం లేవు. 9 గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకునేది కదా, అది లేవు ఇప్పుడు ఏమీ లేవు. రియల్ ఎస్టేటు ఏదో కొనడము అమ్మడము చేయడము. పొలాలు ఉన్నాయి, నాకు 13 ఎకరాలు ఉంది. ఇప్పుడు నేను చేసే అన్నదానం కూడా అక్కడి నుంచి వచ్చిన బియ్యమే ఒక మిల్లుకు తోలుతా, వాళ్ళకి వేస్తా ఒడ్లు. నాకు ఆ పొలం కూడా నేను కౌలుకి ఇచ్చిన. దాదాపు నాకు 170 మూటలు ఒడ్లు వస్తాయి. ముందు 130 వచ్చేటి, ఈ మధ్యనే మళ్ళీ ఒక 2 ఎకరాలు కొన్నాయి, ఇరుగారు వండే పొలం. దానికి ఒక 162 మూటలు ఒడ్లు వస్తాయి. ఇంకా ఆ ఒడ్లన్నీ ఆడిచ్చి జనాలకి ఇదే అన్నదానానికే పెడతాను. ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్నదానం? లాస్ట్ ఇయర్ 2022 మే 3 నుంచి అక్షయ తదియ రోజు. అక్షయ తదియ రోజు అందరు బంగారు కొనాలంటారు, కానీ అన్నదానం చేస్తే మంచిది, ఏదైనా కూడా పండ్లు కానీ అన్నం కానీ పెడితే మంచిది అని పెడితే నిజంగా పేరు కూడా అక్షయ అన్నాడు. అక్షయ పాత్ర అనేది అది మనం చేస్తే దేవుడు మనం కలకాలం పెట్టేదానికి పార్వతీదేవి సహకరిస్తుంది. అమ్మవారిని ఎక్కువ నమ్ముతా, అమ్మవారి భక్తుని. ప్రతి ఇయర్ చేస్తున్నారా? ప్రతి ఇయర్ చేస్తున్నారా? ఇయర్ కాదు, ఎవ్రీ సాటర్డే చేస్తాండ. ఆట నుంచి ఎవ్రీ సాటర్డే చేస్తాండ. ఆ పొద్దుటి నుంచి అంతకుముందు ఏదన్నా పండగలకు ఏదైనా శుభకార్యాలకు, ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది, దస్తగిరి సాం పండగ జరుగుతుంది, రంజాన్ తోఫాలు పంచుతాను. అలాంటి ఎప్పుడైనా ఎదుటి మనిషికి నా దగ్గర 10 రూపాయలు ఉంటే 3-4 రూపాయలు జనానికి ఖర్చు చేయాలని ఒక అలవాటు, అంతే. దాని ప్రకారమే పెడతా వచ్చిన. ఎవరి దగ్గర సింగల్ ఎన్పి చందాలు తీసుకోలే, చేయలే, చెందలే. మే 3వ తారీఖు నుంచి ఎవ్రీ సాటర్డే పెడతాండ. పౌర్ణానికి అమ్మవారి దగ్గర 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆడబెడతా. ఒక కామనూరులో ఎవ్రీ మంత్ 9th కానీ 10th కానీ ఆ డేట్లలో గర్భిణీ స్త్రీలు చెకప్ పోతారంట. వాళ్ళు అడిగింటే ఆడికి ఒక 100 మందికి పంపిస్తా భోజనం. ఓకే, మరి వీటన్నిటికీ మీ దగ్గర డబ్బులు ఎలా వస్తుంది? నేను ఇదే ఇంకా చెప్తే కదా, మేము చేసే చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేటు, నా కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీ, వగైరా వగైరా. తక్కువ వస్తే గిన నా ఫ్యామిలీనే అన్నా కదా, నాకు నా తమ్ముళ్ళు సాయం చేస్తారు, నా బిడ్డ అల్లుళ్ళు వీళ్ళే. మాది టౌన్లో కూడా ఉండే ఫ్యామిలీనే, మిడిల్ క్లాస్ కాదు, లో కాదు. ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 1991-92 నుండి దేవుడు 10 రూపాయలు ఇస్తా వచ్చినాడు, సంపాదిస్తానే వచ్చినాము. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి సాయం చేస్తూ వచ్చిన ఫ్యామిలీనే తప్ప ఒకరి దగ్గర రాబట్టుకోవాలా, దోచుకోవాలనేది అయితే కాదు. ఇది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం ఇది. మరి రాజగోపాల్ గారి చేతికి నరం లేదంటే నమ్ముతానైతే. నరం లేదు అంటారు. సాయం చేస్తున్నారు, ఇంతమందికి సాయం చేస్తున్నారు అంటే చేతికి నరం లేకుండా సహాయం చేస్తున్నారు మీరు. అది నాకు అర్థం కాదు, నరం లేదనేది నాకు అర్థం. అంటే విచ్చలవిడిగా సహాయం చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏమొస్తారు? నా ప్రాఫిట్ చూసుకొనే చేస్తా. ఒకప్పుడు మా ఫాదర్తో కొట్లాడి చాలా కష్టాలు పడినాయి. 96లో బ్రాందీ షాపులు బ్యాన్ అయినాయి. ఒకప్పుడు మాకు దీపం ఎన్టీ రామారావే. ఆయన రూలింగ్ లేకొచ్చి బియ్యం వ్యాపారం కష్టమైపోయి ఫైనాన్స్ పెట్టినా, బాగా సక్సెస్ అయినా దాంట్లో. మళ్ళా అదే రామారావుతోనే ఇబ్బంది పడినా, ప్రొవిషన్ పెట్టాడు. నాకు ఆ బ్రాందీ షాపుల వ్యాపారం తప్ప ఇంకా వేరే తెలియదు. వాళ్ళతోనే వ్యాపారాలు చేస్తానే, వాళ్ళకే ఫైనాన్స్ ఇస్తానే చేసుకుంటాను. వాళ్ళతోనే ఇబ్బంది పడినా. అదే రామారావు హైకి తీసుకొని వచ్చాడు, మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. మళ్ళీ కొద్ది రోజులు ఆయన చనిపోయి ప్రొవిషన్ ఎత్తేసా. మళ్ళీ యథా రాజా తదా ప్రజ. ఆ టైంలో మా ఫాదర్తో కొట్లాడి ఇంట్లోంచి బయటికి వచ్చిన. డబ్బులు బాకీ వాళ్ళని అడుగురా, మనమంతా పోగొట్టుకుంటే సంపాదించి అంతా రోడ్డు మీద పెట్టాను. నాయన వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు, మనల్ని ఏం అడగాల వాళ్ళను.
ఇది నగ్న సత్యం. మాకు బాకీ ఉన్న వాళ్ళను కూడా నేను బాకీ ఉంటే వాళ్ళే ఇబ్బందులు పడుతున్నాడు. బ్రాందీ షాపులు బ్యాన్ అయ్యి అడగలేని పరిస్థితి. అడగలేదనే లాస్ట్కు తండ్రితో కొట్లాడే బయటికి వచ్చిన. 96లో వేరే బయటికి వచ్చిన. మళ్ళీ మా నాయన 2004లో వద్దులే నాయన, ఎందుకు అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది రా అని మళ్ళీ ఆయప్పి వచ్చి పిలిస్తే ఆ ఇంటికి పోయినా. అప్పుడు చూసిన కష్టాలు ఎట్లుంటాయి అని 96లో. ఆ టైంలో డబ్బులు లేక, స్నేహితుడిని అడగలేక, ఏ పొద్దు దేహి అని ఎవరిని అడగక కేజీ 2 కేజీలు బియ్యం నాకు తెలిసిన లెక్కాచారం ఆడిటింగ్ తెలుసు. ఆ లెక్కలు కొన్ని రాసి 4-5 వాళ్ళకు మండీలకైతేనేమి ఇంకో దాంట్లోకైతేనేమి అకౌంట్స్ రాసేవాడు ఉంటే డబ్బులు ఇస్తారు. నెలకు 3000 4000 అట్లా ఇస్తారు. అప్పట్లో 15 2000 ఇచ్చేవాళ్ళు. అట్లా 4-5 దాంట్లో అకౌంట్స్ రాసి ఆ డబ్బు 5000 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడిని. 8,000 నుంచి 10,000 సంపాదించేవాడిని. ఫ్యామిలీకి 5,000 ఇస్తే 5,000 నా ఖర్చులు పెట్టుకునేవాడిని. అట్లా ఇబ్బంది పడినా చూసిన. ఇంకా సంపాదించిన తర్వాత 6 రూపాయలు ఫ్యామిలీకి, 4 రూపాయలు జనానికి అని ఆ నుంచి పోగు చేస్తా వచ్చి 14 నుంచి మొదలుపెట్టినా. ఏదన్నా దానం చేయడం కానీ చెందడం కానీ చేస్తే 1 రోజు 2 రోజులు చేసి మానుకోకూడదు. మనకు శక్తి సామర్థ్యం. శక్తి అంటే ఏ పొద్దు లక్ష్మీదేవి ఉంటే ఆ రోజు శక్తి ఉంటుంది మనిషికి. ఆర్థికంగా ఏమైనా కూడా శక్తి సామర్థ్యాలు అవి ఎన్నెన్నాళ్ళు మనం చేయాలి. అది కూడా నీతిగానే సంపాదించాలి. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం. అయితే ఇప్పటిదాకా మీరు నీతిగానే సంపాదించారు. ఇది ఎక్కడైనా చెప్తా ఈ మాట. మీకు చెప్పినా కదా, నేను తప్పు చేసి తీసుకున్నా అని మీ స్టూడియోకి పిలిచినా కూడా నన్ను పిలవండి, వస్తుంది, జవాబు చెప్తా ఫేస్ టు ఫేస్. మామూలుగా మనిషికి సవాల్ వచ్చి చెప్తారు, ఒకడు ఎదుగుతా అంటే అది ఇది అని. ఇవి అందరికీ జవాబు చెప్పాలంటే ఎవరి చేత కాదు. ప్రతి ఒక్క మనిషిని తిప్పుతాడు ఎవడు కూడా. ఇందిరాగాంధీని తిట్టినారు, రాజశేఖర్ని తిట్టినారు, రామారావుని తిట్టినారు. వాళ్ళు చేసిన మంచి పనులు అనేది కనిపించావు. ఒక్కడు కూడా బురద తగిలితే అది ఎట్లే అంటారు. అట్లా నా గుండా ఎవడన్నా ఇబ్బంది పడినాడని స్టూడియోకి పిలిపించినా కూడా వచ్చి మాట్లాడతా. మీ కళ్ళు ఎదుటే మాట్లాడి డీల్ చేస్తాను. నేను చేసిన తప్పేంది చెప్పండి అని. ఊరికి అందరూ చెప్తారు, అవి అయితే నమ్మను. నేనైతే చెయ్యాలా. ఇది మరి మీ ఆధ్వర్యంలో ఎంతమందికి ఉచిత వివాహాలు చేశారు సార్ ఇప్పటిదాకా? 2018 డిసెంబర్ 22 నేనైతే 25 మందికి చేస్తాను అని చెప్పిన పెళ్ళిళ్ళు. దాదాపు ఆ రోజు 16 జంటలు వచ్చినాయి. ఒక 14 జంటలు రికార్డెడ్గా ఆడే కూర్చున్నారు. ఒక 2 ఎందుకు ఆడ కూర్చోలేకపోయినారంటే వాళ్ళ తండ్రి ఏది మన ఆధార్ కార్డు సంబంధంగా కొద్ది రోజులు తక్కువ వచ్చినాయి. ఏదన్నా సమస్య పెడతారేమో పెళ్లిలో లేపితేనే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడితే వాళ్ళని కూర్చోబెట్టాం. అది రికార్డుగా చెప్పాలి. 14 గట్ల 16 మందికి చేసిన. ఒక జంటకు వచ్చేసి 3.5 గ్రాము కమ్మలు KDMA 91.6 ఇచ్చిన. ఒక జత వచ్చి 10,600. కమ్మలు, ఒక ముక్కు పుడక, 1 గ్రాము తాలిబొట్టు, కాళ్ళ పట్టీలు, మెట్టెలు, అమ్మాయికి పట్టు చీర, అబ్బాయికి వచ్చేసి పంచా షర్టు. ఒక జంటకు వచ్చి 150 నుండి 200 మందికి భోజనాలు అది ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం నడిపిన. దాన్ని అట్లే కంటిన్యూ మళ్ళీ ఇంకొక 2 ఏళ్ళు నడపాలని ఉన్నాం. ఎందుకంటే చేద్దాంలే, ఆ పొద్దు 25 మంది అంటే ఆ జనం రాలేకపోయినారు. మనం చేసింది 16, ఆ డబ్బులు మన దగ్గర ఉన్నాయి, మళ్ళా చేద్దాంలే అనుకున్నాం. 2019లో మా ఫాదర్ చనిపోయాడు నవంబర్. అప్పుడు ఇంక అది చేయకూడదు కదా, మా చేత తాలిబొట్లు ఇవ్వడం కానీ ఏది కూడా శుభకార్యాలు జరగకూడదని బాపునాయన చెప్పాడు. 1 ఇయర్ ఏం చేయకూడదని. 2020 కరోనా, 21 కరోనా, 21లో మా మరదలు కూడా కరోనాలో చనిపోయింది. ఇంకా అప్పుడు మళ్ళీ కూడా చేయకూడదు అవి. అప్పుడు వదిలేసాం. కొనసాగించాలనుకుంటున్నారా? కొనసాగించాలనేది అనుకుంటాండా. ఈసారి 23లో చేస్తా ఖచ్చితంగా, డిసెంబర్లో. ఆ డేట్ అనేది చెప్పనా అంటే ఆ రోజు 22 ముహూర్తాలు బాగున్నాయని చెప్పినారు. ఆ మార్గశిర మాసంలో అయితే పెళ్ళిళ్ళు చేస్తా. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 25 మందికి మళ్ళీ పిలుస్తా, రమ్మని చెప్తా. నా శక్తి ఉండే కాడికి ఆడికి చేస్తా. మళ్ళీ ఈసారి కూడా అవి ఎంతమంది వస్తారనేది, ఒక 5 మంది ఎక్కువ వచ్చినా చేస్తా, తక్కువ వచ్చినా చేస్తా. చేయడం అయితే చేస్తా ఈసారి. మరి విద్యార్థులకు ఎటువంటి సహాయం చేశారు? విద్యార్థులు గతంలో కూడా ఏది చేసినా కూడా ఒక ఇన్నాళ్ళు ఏది కూడా నేను చేసే ప్రతి కార్యక్రమం రికార్డెడ్గా లేదు. ఈ పొద్దు ఒక 100 రూపాయలు ఇచ్చినా కూడా పబ్లిసిటీ సోషల్ మీడియాలో అవుతుంది. నా స్నేహితులు, నా ఎంబడి ఉండేవాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నువ్వు కూడా చేసేది చెప్పులేరా అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మీడియా ద్వారా తెలుపుతాండ. ఇప్పుడు 10th పాస్ అయ్యి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చిన వాళ్ళను ఒక 12 మందిని చదివిస్తాండ. ఆ 12 మంది అంటే ఒక 8 మంది వచ్చినారు. వాళ్ళంటే 12 మందికి ఏం జాస్తి వచ్చినారు రావడం అయితే. కాకపోతే మనం భావన కాలేజీతో కమిట్మెంట్ అయినాం.
ఎంసెట్ కోచింగ్ విత్ ఎంసెట్ కోచింగ్తో ఎనీ గ్రూప్ తీసుకోండి మీరు. కాకపోతే కొందరు అభ్యాస అడుగుతారు, కొందరు శ్రీ విద్య అడుగుతారు. నేను చేసేది ఒక చోట ఉంటే చెప్పుకునేదానికి ఎప్పుడన్నా ఎవరన్నా పోయి విచారించినా ఎంతమంది ఇన్ని చోట్ల పోంటే పోతారో పోరు అని ఆ కాలేజీలోనే జాయిన్ కాండి అన్నారు. అంటే 7 మంది అయినారు, 8 మంది అయినారు. ఓకే, విద్యార్థులకైతే చదువు ఉచిత విద్య అందిస్తుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేనే ఫీజులుగా ఓన్లీ ఫీజే. ఈ కాలం ఫీజు కడితే చాలు, మిగతాది చదివేస్తారు పిల్లోళ్ళు. పుస్తకాలు పుస్తకాలు కూడా నేనే ప్రతి మనిషికి 10 పుస్తకాలు ఇచ్చిన. నా తరపున జాయిన్ అయిన వాళ్ళకు లాంగ్ నోట్ పుస్తకాలు 10 ఇచ్చిన. ఫీజు నేనే పే చేసిన. అది ఇంకా ఒక అమ్మాయి తిరుపతిలో చదువుతుంది. ఆ అమ్మాయి 3rd ఇయర్, అది ఏదో శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజో ఏదో. నా దగ్గరికి వచ్చినారు, అంకుల్ మా ఫాదర్ చనిపోయినాడు, సోములవారిపల్లె, మా ఫాదర్ చనిపోయినాడు, 3rd ఇయర్ అంట. ఇప్పుడు మాకు ప్రాజెక్టులు జరుగుతుంటాయి, క్యాంపస్ సెలక్షన్లు కూడా ఉంటాయి, నాకు మీరు ఏదైనా ల్యాప్టాప్ సాయం చేయగలుగుతారా అంటే ఇంకా ఎటువంటి సహాయం చేస్తారు సార్? ఇంకా ఏమున్నా ఎడ్యుకేషన్ పరంగా అయితేనే చేయగలుగుతాయి. ఏది చేసినా కూడా ఇప్పుడు అవసరము సరస్వతీదేవి ఉంటే వాళ్ళు బతుకు వాళ్ళు బతికేస్తారు. చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలను ఏదో ఒక విధంగా సంపాదించుకోవాలా. ఈ పొద్దు గవర్నమెంట్ కూడా అమ్మఒడి వేయడం చాలా శుభదాయకమేది. ఏది బీదా బిక్కి రాజశేఖర్ సార్ ఆ పొద్దు నీకు బీటెక్ వాళ్ళకైతేనేమి ఎంసీఏ ఎంబీఏ ఇలాంటి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలా పెట్టినాడో ఆ మహానుభావుడు పెట్టిపోయాడో, ఈ పొద్దు ఇది ఫీజు అమ్మఒడి అనేది కూడా అంతే మంచిది. ఇదైతే బాగుంటుందేమో. రేపు ఆ పిల్లోళ్ళు చదివిన తర్వాత తన తల్లిదండ్రులను పోషించగలుగుతారు. మనం చేసే అంతో ఎంతో చిన్న సాయం ఏదైనా మేలంటే శ్రీరామచంద్రునికి ఉడత ఏ విధంగా బిడిచిగట్టేప్పుడు సాయం చేసిందో ఆ మాదిరి కనీసం ఫౌండేషన్ ఇదే కదా. డిగ్రీ అయ్యి వెళ్ళిపోతే ఆల్రెడీ నీకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ జరుగుతాయి. ఈడైతే ఏమీ ఉండవు. ఈ అమ్మఒడి అనేది అందరికి కూడా రాలేదు కాబట్టి ఇట్లా బీదా బిక్కి అది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. కార్పొరేట్ స్కూల్ అంటే ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళు చదువుతుంటారు, వద్దని వాళ్ళనే ఎంచుకొని 500 మార్కులు వచ్చిన వాళ్ళకన్నా 470 వచ్చిన వాళ్ళు కూడా పంపించిన. కాకపోతే 470 అంటే దిక్కుతో లేకుండా వస్తారు, 500 అని చెప్పిన. 470 60 కూడా పంపించిన. వాళ్ళు కూడా 12 మంది అయితే రాలే, 8 మంది చెప్పి వేరే కాలేజీలు అడిగినారు. అక్కడ నేను కట్టలేనులేమ్మా ఒకే చోట పోండి, నాకు తెలిసి భావన కాలేజీ మంచి కాలేజ్ అది అని ఆడే పంపించిన. అది చదువు కానైతే చేస్తూ ఉండ. ఏదైనా ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళకు కూడా కిడ్నీ బాధితులకు అలాంటి వాళ్ళకు అడపాదడపా ఇచ్చిన. ఈడ బాలాజీ హాల్ దగ్గర ఒక ఆమె వడలు వేసుకొని ఉంటుంది. వాళ్ళ ఏదో నెలకు ఒకసారి వాళ్ళు తిరుపతి పోవాలా, పోయి వచ్చినప్పుడల్లా 6000 7000 ఖర్చు అవుతుంది అంటే ఇచ్చిన. ఒక వాలంటీర్కి ఇచ్చిన. ఏది మా వార్డులోనే పనిచేస్తుంది, 31వ వార్డు. అంటే ఒక నెలకు అయ్యే ఖర్చు. ఎప్పుడు నా దగ్గరికే రాలేరు కదా, అట్లా నా వంతు వచ్చి అడిగినప్పుడు సాయం చేసిన. అయితే దానిలోకంతా రికార్డులో లేదు. ఒక కిడ్నీ బాధితురాలకు చెప్పినా కూడా 21,000 ఇచ్చిన. నా సొంత డబ్బు 10,000 ఇచ్చిన, నా స్నేహితులు 11,000 ఇచ్చినారు, 21,000 ఇచ్చిన. ఇవన్నీ ఇస్తా వచ్చిన. 5,000 10,000 అనేది చాలామందికి ఇచ్చిండ. ఇంకా అవి నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకు నిజంగా వాడు అటువంటి ఇబ్బంది ఉందంటే ఇస్తానే వచ్చిన. అది నిన్న మీ వాళ్ళే ఉన్నారు, పొద్దున అడిగించిన ఒక ఆమెను పిలిచి తిరుపతి హాస్టల్లో బయట పెట్టిండే 3,000 రూపాయలు అమ్మ వచ్చి చెప్పాలా మీకు ఇచ్చిన. వాళ్ళు 2,500 అడిగినారు, 15,000 కట్టాలంట లోపలికి మెస్లోకి పిలిచాలంటే. ఆమె పేరు కూడా నేను డబ్బు పంపించిన ఆమె పేరు కూడా రాగా అనూష, ఆ మేడం పేరు, హాస్టల్ మెస్ నడిపే ఆమె పేరు. అట్లా ఇచ్చిన, ఎవరు అడిగినా ఇచ్చిన. నిజంగా పేదోడన్నా ఎంత అబద్ధమాడి గతి తప్పి రారు ఎవరు కూడా. నేను వచ్చే వాళ్ళని కూడా కనుక్కోగలదు, దేవుడు ఆ శక్తి ఇచ్చినాడు, నిజంగా ఇబ్బందుల్లో వచ్చినారా ఏమని వాళ్ళ కళ్ళు చూస్తానే అర్థమవుతుంది మనిషికి. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసే హ్యాపీ అయిపోతాను నేను కూడా. నేను పెళ్ళిళ్ళు చేసిన పొద్దంత హ్యాపీగా ఎప్పుడు లేనా, అంతకన్నా మంచి రోజు చూస్తానని అనుకోలే. ఒక పెళ్ళి అయితే 10,000 రూపాయలు దాకా నిలబడి ఉన్నది. అది వాజ్పేయి నగర్లో చేయించిన నేను. వాళ్ళు వచ్చి చాలా సంతోషంగా ఫీల్ అయిపోయినారు. 3 అన్నదమ్ముళ్ళు 10,000 15,000 అయ్యాక అమ్మాయికి నిలబెట్టినారు. వాళ్ళు ఒప్పుకునేదే 25,000 30,000. ఆడ 15,000 ఉంది, 15,000 లేదు. ఆ 15,000కు నిలబడినారు. నేను ఇచ్చినది 27,000 అయింది ఒక పెళ్ళికి. 3.5 గ్రామ్ కమ్మలు ఆ రోజు. ఇంకా నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ జంటలను కలిపి అందరూ బాగుండారు, హ్యాపీగా ఉన్నారు. ఇంకా అంతకన్నా ఇప్పటికి కూడా అలాంటిది ఇంకొకటి చేయాలా అని ఉండాలి. దేవుడు ఇస్తా అంటే, ఎందుకంటే ఈ అన్నదానం అనేది కంటిన్యూ నడపాలని ఉండా. ఈసారి అయితే దాన్ని కూడా నడుపుతా, పెళ్ళిళ్ళు నా పరిస్థితులను బట్టి అవి కూడా నడుపుతానే వస్తా. దీనైతే ఖచ్చితంగా నడుపుతా అన్నదానాన్ని అయితే. అది ఈ చదువులు అనేది కంటిన్యూ అవుతా ఉంటాయి. ఇంకా ఈ 2 చేసుకుంటే చాలు అనుకున్నా జనాన్ని. ఇంకా ఎవడన్నా అవసరం పడినప్పుడు అడపా బీదా బిక్కి వచ్చిన వాళ్ళకి సాయం చేస్తూ ఉంటా. అది నా పుట్టినరోజు అప్పుడు జూన్ 7వ తారీఖు మన టీటీడీ తలసేమియా
తలసేమియాగ్రస్తులని చిన్నపిల్లలకు వస్తుంది అంట ఆ వ్యాధి. వాళ్ళకు 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ బ్లడ్ చేంజ్ చేయాలి. ఆ రోజు దాదాపు నేను ఇంతవరకు రక్తదాన శిబిరమే నడపలే. ఆ రోజు నేను ఒక్కరోజు ముందు సోషల్ మీడియాలో ఇచ్చి దాంట్లో యాడ్ ఇచ్చిన ఏసియన్లో ఇస్తే, ఆ రోజు నా కోసం వచ్చిన వాళ్ళు ఇస్తామున్నా అని స్వచ్ఛందంగా మా స్నేహితుల కొడుకులు, మాతో లబ్ధి పొందిన అలాంటి పిల్లోళ్ళు 71 మంది వచ్చి ఇచ్చిపోయినారు. ఆమె కూడా డాక్టర్ కావ్య మేడం, హైలైట్ సార్ మీరు చేసినది, మాకు ఎవరన్నా వస్తే కూడా కూర్చోండి చేయండి అని సగం సేపు వాళ్ళు మీటింగులు పెట్టి మా తోడేస్తున్నారు. మా అవి చెప్పు ఇవి చెప్పు మా గురించి అని. వాళ్ళు చెప్పేది ఎంత ఇస్తారో మేము చెప్పకూడదు, అంతా 15 మంది 20 మంది, ఈరోజు 71 మంది ఇచ్చినారంటే నేను ఈ హాస్పిటల్లోకి వచ్చాను ఇంత బాగా జరిగింది అని. వాళ్ళకంతా టిఫిన్ లైవ్లోనే ఇచ్చిన, అప్పుడప్పుడు దోశలు వేయించే ఇస్తా వచ్చిన ఒక మనిషిని పిలిపించి. అది కూడా చాలా మంచి కార్యక్రమం, తలసేమియా వ్యాధిగ్రస్తులు కానీ చేసిన. అది నిజంగా చాలా మంచి పని అంట. మళ్ళీ కనుక్కున్నాయి వాళ్ళకు 15 రోజులు 20 రోజులకు ఒకసారి బ్లడ్ అంతా ఇదైతే వాళ్ళకి చేంజ్ చేస్తూ ఉండాలంట. వాళ్ళకు సేకరించి ఇచ్చిన. అది నా పుట్టినరోజు మంచి కార్యక్రమం చేసిన వాళ్ళని అనుకున్నాయి. అదమ్మా. అయితే చివరగా మీరు ప్రొద్దుటూరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రొద్దుటూరు ప్రజలు కోరుకుండేది, నన్ను వచ్చి చాలామంది అడిగిన వాళ్ళు, అన్న ఎప్పుడూ ఇంకా ఒకే సామాజిక వర్గమే అవుతా ఉంటుంది అంటే ఇంకా ఏం చేయాలో జనాలు ఓట్లు వేసేది అంటే మేమంతా ఓట్లు వేస్తామన్నా. ప్రొద్దుటూరులో ఒక బీసీ వ్యక్తి ఎమ్మెల్యే కావాలనే ఒక ఆశ ఉంది నేను. నాకు కూడా ఉంది ఒక బీసీ వ్యక్తిగా. అయితే నేను ఒక బీసీగా చెప్పడంలో నన్ను సపోర్ట్ అన్ని కులాలు చేస్తుండే. నాతో వ్యాపారాలు చేసే వాళ్ళంతా మైనారిటీసు, వైశ్యాసు, రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు నాతో. నేను ఊరి జనాల కోరిక, నా కోరిక బీసీ మేము బతికుండగా చూడగలుగుతామా లేదా చూడాలనేది ఒక ఆశ. అది నా చిట్ట చివరి కోరిక. అది నా కోరిక కాదు, జనాల కోరిక కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాబోయే కాలంలో చాలామందికి మీ అన్నదానం కానీ, ఉచిత పెళ్ళిళ్ళు కానీ, విద్య కానీ మీరు సహకరించాలని, అలాగే మీరు రాజకీయంగా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని, మీరు కోరుకున్న ఆశ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.